పేదల సేవలో కార్యక్రమంలో నేతలు అందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణిస్తారన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీని నేతలందరూ పేదల సేవగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతల భాగస్వామ్యం 25,000కు చేరిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పేదల సేవలో కార్యక్రమంలో నేతలు అందరూ పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో నిరంతరం ఉంటేనే మంచి రాజకీయ నేతలుగా రాణించగలరని సూచించారు. ప్రజల కష్ట నష్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో అందరూ నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని, ఇది పేదల సేవగా భావించాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో నేతలు భాగస్వామ్యంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను స్వాగతిస్తున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఏపీలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాలన్నారు. కృష్ణానది జలాల వినియోగం, నీటి కేటాయింపుల్లో స్పష్టతపై పార్లమెంట్లో చర్చ జరగాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఆధార్ తరహాలో ఓటర్ కార్డును సైతం పకడ్బందీగా రూపొందించాలని కోరామన్నారు. ఆక్వా రైతుల సమస్యలపై చర్చ జరిపి పార్లమెంటు వేదికగా వారికి స్పష్టమైన హామీతో పాటు భరోసా ఇవ్వాలని కోరినట్లు వివరించారు. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్రం విజ్ఞప్తి చేసింది. అఖిలపక్ష భేటీ అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీలో గందరగోళం వల్ల ఏపీ నష్టపోతోందని, దీనిపై పార్లమెంటులో చర్చించాలని కోరినట్లు చెప్పారు. పార్లమెంటులో 7 అంశాలపై చర్చించాలని కోరామన్నారు. ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ, ఎస్ఐఆర్ను స్వాగతిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సత్వరమే ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. జీఎస్టీలో మార్పుల వల్ల కలిగిన ఆర్థిక ప్రయోజనాలు, అలాగే పర్యవసనాలపై చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు. పత్తి, మొక్కజొన్న, అరటి, ఆక్వా రైతుల సమస్యలపై సభలో సమగ్రంగా చర్చించాలని కోరినట్లు తెలియజేశారు. అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కొన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అరటి, మొక్కజొన్న పంటలకు లభించే కనీస మద్దతు ధరతో పాటు అమెరికా పన్ను విధానం కారణంగా ఏపీలోని ఆక్వా రైతుల ఇబ్బందులపై కూడా చర్చించాల్సి ఉందన్నారు. ఆక్వా రైతుల సమస్యలపై చర్చ జరిపి పార్లమెంటు వేదికగా వారికి స్పష్టమైన హామీతో పాటు భరోసా ఇవ్వాలని కోరినట్లు వివరించారు. ఇక బహిరంగ సభలు, తొక్కిసలాటలో మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఒక జాతీయ విధానం రూపొందించాలన్నారు. దీనిపై చర్చ సైతం జరగాలని కోరామని చెప్పారు. 7 విషయాలపైన మేము మాట్లాడటం జరిగింది. జిఎస్టీ 2.0 కొత్తగా రేట్లు తగ్గించిన తర్వాత ఏ విధంగా అయితే రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందో దానిపైన చర్చించాలి. రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాటన్ రైతులు, మేజ్ రైతులు, అరటి, ఆక్వా వీరందరికీ సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడాలని చెప్పి చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. ఏదో పెద్ద పెద్ద భారీ మీటింగ్లు పెడుతున్నారు. మీటింగ్లు పెట్టిన తర్వాత చాలా మంది తొక్కిస్లాట్లో చనిపోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా దేశాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా చూడటం జరిగింది. దానిపైన చర్చ జరపాలి. ఇది ఎలా అరికట్టచ్చు అనేది మనం ముందుకు తీసుకురావచ్చు అని చెప్పి కోరటం జరిగింది. సైక్లోన్ మొంత రాష్ట్రంలో చాలా నష్టం వాటిల్లింది. దానిపైన ఇప్పటికే నివేదిక తయారు చేయడం జరిగింది. రేపో ఎల్లుండో అది హోంమంత్రి గారు కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. అయితే దీనిపైన కూడా మొంత పైన కూడా మేము చర్చించాలదలుచుకున్నాము. అలాగే సిఐఏ సమ్మిట్ అద్భుతంగా జరిగింది. అయితే అదే విశాఖపట్నానికి మనం మెట్రో గురించి మనం అడుగుతా ఉన్నాం. దాని గురించి చర్చించాలి. అది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో, దీని రెండింటిపైన కూడా చర్చించాలని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ సంబంధించి మరీ ముఖ్యమైనది చర్చ జరగాలి. ఈ స్కీమ్ ని మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలి, మరింతగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయిని ఇచ్చే కార్యక్రమం ఎలా చేయాలనే దానిపైన కూడా చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. కృష్ణానది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి తెలంగాణకి మధ్య నిలిచిపోయిన ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి. ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరైన క్లారిటీ లేనందువల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. పైగా మన టైలెండ్ లో ఉన్నాము. కాబట్టి దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరటం జరిగింది. ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడే తొందరగా తీసుకొని ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి బూత్లో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏ బూత్లో చూసినా కానీ ఏదో ఒక విధంగా కొన్ని ఓట్లు అయితే చనిపోయిన వారి ఉంటామో, లేకపోతే డబుల్ ఓట్లు ఉంటామో ప్రతి బూత్లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా సరిగ్గా పద్ధతిలో అన్ని పార్టీలను కూడా కూర్చోబెట్టి, అన్ని పార్టీలు బిఎల్ఓలను కూడా కూర్చోబెట్టి చాలా ట్రాన్స్పరెంట్ గా చేయమని కోరుతాం. ఏపీలో మోంతా తుఫాను, దిత్వా తుఫానుల వల్ల జరిగిన నష్టంపై పార్లమెంట్లో చర్చ జరగాలని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు, జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వల్లభనేని బాలశౌరి అఖిలపక్ష సమావేశంలో కోరారు.
ఏపీలో చాలా జిల్లాలకు జల్ జీవన్ మిషన్ కింద నిధులు రావాల్సి ఉందని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించే జల్ జీవన్ మిషన్ కొనసాగించాలని, దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన విన్నవించారు. రేపటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు, జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఏపీలో చాలా జిల్లాలకు జల్ జీవన్ మిషన్ కింద నిధులు రావాల్సి ఉందని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించే జల్ జీవన్ మిషన్ కొనసాగించాలని, దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన విన్నవించారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద ఏపీకి కేంద్ర సహకారం కావాలని, ఎన్నికల జాబితా సవరణపై పార్టీలో చర్చించి తమ పార్టీ నిర్ణయాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్రానికి చెప్తారని కూడా అఖిలపక్షానికి బాలశౌరి తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 లోపు పూర్తి చేయాలని, అమరావతి రాజధాని నిర్మాణం 2028 లోపు పూర్తయ్యేలా సహకారం అందించాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని కూడా బాలశౌరి వెల్లడించారు. రాజధాని, పోలవరం, ఔటర్ రింగ్ రోడ్ సహా అనేక విషయాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉందని ఆయన చెప్పారు. మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. రాష్ట్రం వెనుకబడి ఉంది. కేంద్రం సహకారాన్ని మరింత పెంచాలని కోరామని ఎంపీ తెలిపారు. భవానీ దీక్షల విరమణ సమయంలో గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు అధికారులకు సూచించారు. దర్శన సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిసర ప్రాంతాలను మరియు గిరి ప్రదక్షిణ ప్రాంతాలను, స్నానఘట్టాలను, హోమగుండాలను, విరిముడి స్టాండ్లను పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేయడంతో పాటు దర్శన సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్యూ లైన్లు, దర్శనం అనంతరం భక్తులు వెళ్లే మార్గాలను కూడా పరిశీలించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈసారి భవానీ దీక్ష విరమణలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఎటు నుంచి వచ్చిన భక్తులైనా ఒకే సమయానికి అమ్మవారి దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లపై చర్చించారు. అదేవిధంగా భవానీ భక్తుల సౌకర్యార్థం 2 ఫుట్ బ్రిడ్జిల ఏర్పాటుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షరీన్ బేగం, ఏసీపీలు డి పవన్ కుమార్, రామచంద్రరావు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosan.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కు నేరుగా కాల్ చేయవచ్చన్నారు. నేడు మచిలీపట్నం కలెక్టరేట్లో జరగవలసిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం దిత్వా తుఫాను కారణంగా రద్దు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. దిత్వా తుఫాను ముందస్తు జాగ్రత్త పనుల్లో జిల్లా అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున మీకోసం కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ వివరించారు. జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా నగరంలోని కలెక్టరేట్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కట్టుదిట్టమైన ప్రణాళికల వల్ల రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. స్కిల్ ట్రైనింగ్ నుంచి ప్లేస్మెంట్ వరకు ప్రతి దశను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ అందించే పరిశ్రమలతో నేరుగా కలిపే కార్యక్రమాలలో సీడాప్ కీలక భూమిక వహిస్తోందని వెల్లడించారు. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల DDU GKY శిక్షణార్థులకు ఉపాధి అవకాశాలను అందించేందుకు రాష్ట్ర సేడప్, కంచెర్ల ఫౌండేషన్ సంయుక్తంగా గన్నవరం మండలం సొరంపల్లిలోని పాలడుగు పార్వతీదేవి ఇంజనీరింగ్ కళాశాలలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథ్, JDM సుమలత ప్రారంభించారు.
కార్యక్రమానికి విద్యార్థులు, శిక్షకులు, కంపెనీ ప్రతినిధులు విస్తృతంగా హాజరయ్యారు. డ్రైవ్లో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 10 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా 3 జిల్లాల నుంచి వచ్చిన 300 మందికి పైగా అభ్యర్థులు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఉదయం నిర్వహించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ తర్వాత సాయంత్రం ఎంపికైన విద్యార్థులకు కంపెనీలు ఆఫర్ లెటర్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత ఉపాధి విస్తరణకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కట్టుదిట్టమైన ప్రణాళికల వల్ల రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. స్కిల్ ట్రైనింగ్ నుంచి ప్లేస్మెంట్ వరకు ప్రతి దశను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి పరిశ్రమలతో నేరుగా కలిపే కార్యక్రమాల్లో సీడప్ కీలక భూమిక పోషిస్తోంది. ఈ మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రభుత్వం యువత భవిష్యత్తుపై చూపిస్తున్న నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనమని తెలిపారు. డ్రైవ్ను అత్యంత ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించామని సీడప్ మరియు కంచర్ల ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కంపెనీల స్పందన, విద్యార్థుల ఉత్సాహం, నిర్వాహకుల సమన్వయం అన్నీ కలిసి డ్రైవ్ను విజయవంతం చేశాయని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన ఈ మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల దిశగా కొత్త అవకాశాలను తెరిచింది. మార్పు తీసుకురావాలంటే నిరుద్యోగ యువతకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిన ఈ పరిస్థితుల్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వీళ్ళు ఎక్కడికో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేయగల పరిస్థితి వస్తే మనవల్లో కానీ వీరనగూడెంలో కానీ ఇంకో 2 SCJకు కూడా 47 ఎకరాలు కేటాయింపు చేశారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి. సో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేను ఒక జాబ్ మేడ పెడితే 1800 మందికి జాబులు వచ్చాయి. HCL టెక్నాలజీస్ గన్నవరంలో ఉంటే వాళ్ళు స్టాల్ పెట్టమంటే ఫస్ట్ పెట్టమన్నారు, తర్వాత అయితే వాళ్ళు కూడా వచ్చి పెట్టి వాళ్ళు 140 మందికి ఫ్రెషర్స్కి ఇచ్చారు. అలాగే రాబోయే కాలంలో కూడా అప్పుడు 50 కంపెనీలు తీసుకొచ్చాను ఓన్ ఖర్చులతో. ఈసారి ఇంకా 100 కంపెనీలతో జాబ్ మేళా పెడదాం అనుకుంటున్నాం రాబోయే మార్చ్ టైంలో. అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్లో కూడా మీరు జాబ్లు ఎత్తుక్కోకపోతే మీకున్న ప్రధానమైన సమస్య ఫస్ట్ చదువు అయిపోయిన తర్వాత పాస్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా. సో అది అయిన వెంటనే కనుక మనకి జాబ్ రాకపోయినా గతంలో పరిస్థితులు వేరు. 20 ఏళ్ల క్రితం పరిస్థితులు సమాజం వేరుగా ఉండేది. జాబ్ ఎప్పుడైనా వచ్చేది. ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ బోర్డులో, అన్ఎంప్లాయ్మెంట్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయటం ఉండే అనుకుంటాం మాకన్నా ముందాళ్ళకి. కానీ తర్వాత ఐటీ వచ్చినాక ప్రాసెస్ అంతా పరిస్థితి మారిపోయిన పరిస్థితి. మీరు క్యాంపస్లో ఉన్నప్పుడు జాబ్ రాకపోతే మీరు 1 year ఇంటర్వ్యూ ఉండి తర్వాత జాబ్ అప్లై చేసుకుంటే ఈ సంవత్సరం ఏం చేసేవారు అడుగుతాడు. అసలు ఈ సంవత్సరం ఏం చేయలేదు, జాబ్ రాలేదని చెప్తే జాబ్ ఇవ్వడం. కానీ జాబ్ మీరు 16 years ఆఫ్ ఎడ్యుకేషన్, 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుతారు ఎవరైనా ఎక్కువ మంది. ఇంకా ఎంఎస్సీ చేసి, WMSసీ చేసి, PhD చేస్తే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఈ 15-16 సంవత్సరాలు చదువుకున్న తర్వాత మీకు ఏదో కంపెనీ ఉద్యోగం ఇవ్వకపోతే మీకు ఎక్స్పీరియన్స్ కాదు. కానీ వీడు కంపెనీ ఏమవుతాడు, మీకు ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో మీరు కంప్లీటెడ్ ఇయర్ తర్వాత డిగ్రీ పాస్ అవుట్ అయినాక బీటెక్ కానీ ఏ డిగ్రీ అయినా ఆ తర్వాత 1 year తర్వాత ఈ 1 year లేదని నీకు జాబ్ రాదు. సో అందుకని పరిస్థితి ఎలా తయారైందంటే క్యాంపస్ లో జాబ్ వస్తే వచ్చినట్టు. ఎనీ కాలేజ్, ఎనీ ఏరియా, ఎనీ ఐటీ ఆర్ అదర్ దాన్ ఐటీ ఆల్సో. రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. తుఫాను సమయాన రైతన్నలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్క ధాన్యపు గింజ కొనుగోలు చేయించే బాధ్యత తనదని ఆయన పునరుద్ఘాటించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విస్తృతంగా పర్యటించారు. వాహనాల ద్వారా రైసు మిల్లులకు తరలిస్తున్న ధాన్యపు రాసులను ఆయన పరిశీలించారు. మండలంలోని పెంజేంట్ర, డోకిపర్రు పరిసర గ్రామాల్లోని రైతులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ఎమ్మెల్యే రాము పర్యటనలో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పలువురు రైసు మిల్లర్లు పాల్గొన్నారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు రైతులకు సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు. రైతన్నల సంక్షేమమే ఎజెండాగా గుడివాడ నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. తుఫాను సమీపిస్తున్న వేళ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందిగా ఉన్న లారీలకు జియో ట్యాగింగ్ను అధికారులు తొలగించారని, అంతేకాకుండా ఇతర జిల్లాల్లో ధాన్యం విక్రయించుకునే వెసులుబాటు కల్పించినట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. రైతన్నుల సమస్యలు తనవిగా భావిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారని, ఏ చిన్న సమస్య తలెత్తినా స్థానిక కూటమి నాయకత్వం దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాము సూచించారు. శాప్ అనుమతితో డిసెంబర్ 21వ తేదీ మెడిటేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. లయన్స్ క్లబ్, బార్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ల సహకారంతో యోగాను ఇంటికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
నగరంలోని ఆటోనగర్ వాటర్ ట్యాంక్ వద్ద రామకృష్ణ ప్రసాద్ కార్యాలయం నందు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర నాయకుడు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అధ్యక్షులుగా, రాధిక కార్యదర్శి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. యోగా ప్రజల్లోకి ఏ విధంగా విస్తృతంగా తీసుకువెళ్లాలి అనే విషయంలో ప్రధానంగా చర్చించారు. అనంతరం రామకృష్ణ ప్రసాద్, రాధికలు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని భావిస్తున్నారని తెలియజేశారు. గతంలో జాతీయ స్థాయిలో యోగాసన పోటీలు నిర్వహిస్తే సుమారు 30 రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. యోగాసన పోటీలు నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు స్వయంగా అభినందనలు తెలుపుతూ ప్రశంసా పత్రాన్ని పంపించారని చెప్పారు. లయన్స్ క్లబ్, బార్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్స్ సహకారంతో యోగాను ఇంటింటికి అందించాలనే ఉద్దేశంతో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందన్నారు. శాప్ అనుమతితో డిసెంబర్ 21వ తేదీ మెడిటేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎఫిలియేషన్ కూడా ఇచ్చిన తర్వాత దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీ ఆంజనేయులు గారిని కూడా ఆహ్వానించి సూచనలు సలహాలు తీసుకోవాల్సినటువంటి ఇవ్వమని చెప్పి కోరటం, అలాగే అమృతాస్తం పేరు మీదుగా ఎంతోమందికి సేవలు అందిస్తున్నటువంటి కరుణశ్రీ గారిని కూడా ఆహ్వానించడం కూడా జరిగింది ప్రత్యేకంగా దీనికి. ఎందుకంటే మేము 2 విధాలుగా మా అసోసియేషన్కి బాధ్యత ఉంది. ఒకటి, యోగాకి సంబంధించి ఎక్కువ మంది ఆసక్తిని చూపించే విధంగా అథ్లెటిక్స్ని తయారు చేయటం, వాళ్ళని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి పోటీలకు పంపించటం, అక్కడ నుంచి అంతర్జాతీయ పోటీలకు పంపించటం, మరి మెడల్స్ సాధించే విధంగా ప్రోత్సహించడం ఒక పక్క. సేవా కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశమైనటువంటి అధిక ప్రాధాన్యత, రాష్ట్రంలో యోగాకి ఇస్తున్నటువంటి అధిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మరింత గురుతరమైన బాధ్యత ప్రజలందరికీ కూడా యోగాని ఇంటింటికి అందించాల్సినటువంటి బాధ్యతను కూడా ఈరోజు మేము చర్చించుకోవడం జరిగింది. ఎంటైర్ ఏపీ నుంచి 180 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో గెలుపొందిన వాళ్ళు నేషనల్స్లో అంటే సంగమనేర్ మహారాష్ట్రలో ఈ డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు జరుగుతున్నటువంటి నేషనల్ ఈవెంటింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో అలానే ఇంకొక విషయం ఏంటంటే ఐ థింక్ ఏషియన్ యోగాసనాలో పార్టిసిపేట్ చేసినటువంటి కావ్యశ్రీ అని నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేసింది. సో తనకు సాయి నుంచి ఇన్సెంటివ్గా 2,50,000 ఇన్సెంటివ్ పొందడం జరిగింది. అది చాలా గర్వకారణం మా అసోసియేషన్కి. అలానే ముందుగా ఈ అసోసియేషన్ ద్వారా విన్ అయినటువంటి అథ్లెట్స్కి గవర్నమెంట్ నుంచి కూడా ప్రోత్సాహకాలు లభించబోతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ బై డివైన్ నుంచి మాకు అందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆశీస్సులుగా మేము భావిస్తున్నాము. సో అలానే ముందుగా ఈ అసోసియేషన్ ప్రొఫెషనల్గా అథ్లెట్స్ని ప్రపంచానికి అందించాలనే ఒక సదుద్దేశంతో ప్రజాసేవ కార్యక్రమాలతో పాటు ఉచితంగా కొన్ని సలహాలు అలాంటివి కూడా ఇచ్చి, అలాంటి ఒక మంచి మనిషి ఈరోజు ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేయటం, మా గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు మాకు ఆ రకంగా సుపరిచితులు. ఈరోజు గవర్నమెంట్లో కూడా అనేక కార్యక్రమాలకి యాక్టివ్గా ఉండటంతో పాటు లీగల్ అడ్వైజ్ ఇవ్వటంలో కూడా మా లైన్స్ కూడా ఉచితంగా, అది కూడాను ఎవరికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కానీ ముందుండే మనిషి మా గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారిని కూడా సభాముఖంగా తెలియజేస్తూ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో ఘనంగా నిర్వహించిన కాపు వన సమారాధన సందడిగా సాగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా కాపులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి, వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు, వైసీపీ సీనియర్ నాయకులు దుట్టా రామచంద్రరావు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను, చలమల శెట్టి రమేష్, రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్, నక్కా గాంధీ, పుష్ప 2, వంగవీటి విలన్ రోల్స్ చేసిన శ్రీతేజ్ పాల్గొన్నారు. పార్టీలు, వర్గాలు తేడాలు లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా వనభోజనాలు చేశారు. మరి రాష్ట్ర జనాభాలో చూస్తే దాదాపు 22% కాపు, తెలగ, బలిగ, మున్నూరు కాపు, తూర్పు కాపు, మరి ఎంతోమంది ఉన్నాం. తప్పకుండా మనం వేరే కులానికి వ్యతిరేకం కాదు.
అందరికీ అన్ని కులాలు కావాలి. ఏ కులంలో పుట్టిన వారికి ఆ కులంలో ఉన్న పెద్దల్ని, ఆ కులాన్ని గౌరవించుకోవటం, ఆ కులాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. గతంలో అయితే ఈ విధంగా కులాలకు ఎక్కువగా ఉండే కాదు కుల సంఘాలు. ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అన్ని చోట్ల ఇవాళ మీడియాలో కూడా పేరుతో పాటు ఏ సామాజిక వర్గాలు కూడా రాస్తా ఉన్నారు. కాబట్టి మనం బహిరంగంగా మాట్లాడడంలో కూడా ఎక్కడ తప్పు కాదు. రావడానికి వారి వెనకాల ఎంత కృషి, పట్టుదల, ధైర్య సాహసాలు ఎంత ఉంటే ఈరోజు ఇంత పెద్ద స్టేజ్కి వస్తారనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అయింది. మా నాన్నగారు నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు, ఎన్సీసీ నేర్పించారు, వాలీబాల్లో స్టేట్స్ ఆడాను, ఇంకా 5 స్టేజెస్ కూడా వెళ్ళాను. కానీ నేను అవన్నీ నేర్పించిన తర్వాత నేను సినిమా రంగంలోకి వెళ్తానంటే మా నాన్నగారు నన్ను వద్దు అని చెప్పలేదండి. నా మీద ఒక నమ్మకం, మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఉన్నత స్థాయికి వెళ్తాడు, కష్టపడతాడు, నిజాయితీగా ఉంటాడని ఒక నమ్మకంతో మా నాన్నగారు సినిమా రంగం వైపు నన్ను ముందుకు నడిపించాడండి. అలాగే నేను కూడా ముందుగా చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మన పిల్లలని వాళ్ళు అనుకున్న వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను నాన్న, నేను ఇది చేయాలనుకుంటున్నాను నాన్న అనే ఒక రంగం వైపు డెఫినెట్గా మీరు కూడా అడుగులు ముందుకు వేయించాలని నేను కోరుకుంటే. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీలు జరుగుతూ ఉంటాయి, మన వాళ్ళు చేస్తూ ఉంటారు. చేస్తున్న సందర్భంలో వారి యొక్క అనుభవాలను గమనించినప్పుడు కార్యక్రమం చేయడం అనేది అంత చిన్న విషయం ఏం కాదనేటువంటిది నా అభిప్రాయం, నాకున్నటువంటి అవగాహన. అయినప్పటికీ చెయ్యాలి, మన వాళ్ళందరినీ పిలవాలి. అది ముఖ్యంగా జనసేనలో నాయకులు పిలవాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు పిలవాలి, అలానే తెలుగుదేశం నాయకులు పిలవాలి, బీజేపీలో ఉన్న నాయకులు కూడా పిలవాలి. హాస్టల్లోకి బిర్యానీ తెచ్చుకుని తిన్నారని విద్యార్థులను స్కూల్ సిబ్బంది చితకబాదిన ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో చోటు చేసుకుంది. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు బయట వ్యక్తుల చేత బిర్యానీ తెప్పించుకుని తింటున్న క్రమంలో లైబ్రరీ సిబ్బంది అది గమనించి విద్యార్థులను చితకబాదారు. ప్రిన్సిపల్ తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించి వేశారు. తోటి విద్యార్థులు తెచ్చిన బిర్యానీని తిన్నందుకు విచక్షణ రహితంగా దాడి చేశారని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన విద్యార్థి మహేంద్ర హనుమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడు మహేంద్ర కాళ్లపై వాతలు పడి కమిలిపోయేలా కొట్టిన స్కూల్ లైబ్రరీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి పేరెంట్స్ డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.